Hey guys, hello, namaste and welcome back to my YouTube channel. మళ్ళీ ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చాలా మంది చెప్పారనమాట, బాగుంది అని చెప్పి. దానికి చాలా థ్యాంక్ యూ. బట్ అనుకున్నంత వ్యూస్ రాలేదు, బట్ ఇట్స్ ఓకే. స్టార్టింగ్లోనే అంతంత ఎక్స్పెక్ట్ చేయడం లేదు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తుందల్లా చిన్న సపోర్ట్ అనమాట. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేటప్పటికి నేను కుకింగ్ వీడియో ఇప్పటి వరకు నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు. సో ఫస్ట్ టైం కుకింగ్ చేయబోతున్నాను అనమాట. మీకు ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు. అంటే ఇంతకుముందు చేశాను కానీ ఓకే, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఈరోజు నేను తీసుకొచ్చేసాను చేపల పులుసు. సో ఈ చేపల పులుసు ఎలా చేసుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను నేను, ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. లెమన్ని కట్ చేసుకున్నాను. దీనిలో కొంచెం సీడ్స్ అవి తీసేసి లెమన్ని పిండేసుకుందాం. దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాము అండ్ కొంచెం పసుపు క్లీనింగ్కి. చాలామంది ఈ క్లీనింగ్కి క్రిస్టల్ సాల్ట్ కూడా యూజ్ చేస్తారు, మేమైతే కల్లుప్పు అంటాము. జనరల్గా చేపల కూర వండేటప్పుడు కూరలో వేసేది కూడా క్రిస్టల్ సాల్ట్ వేస్తారనమాట. ఇలాగా లెమన్, సాల్ట్, పసుపు ఇవి వేసి కలిపి కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇలా చేస్తే ఏంటంటే కొంచెం మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ ఏదైతే ఉంటుందో, కొంచెం చేప నుండి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోతుంది అనమాట. ఇది నేను కాసేపు ఇట్లా ఉంచేస్తున్నాను. ఆనియన్స్ సిజరేటో పోయింది, కనిపించట్లేదు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఆనియన్స్. సో నేను ఒక 4 తీసుకుంటా. మిర్చి 1 2 3 4 5 6 7 4 8 తీసుకున్నాను నేను. కొత్తిమీర. ఇందాక మనము ఫిష్ తీసుకున్నాం కదా, ఇది మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ దీన్ని వాష్ చేసేద్దాం. సో దీన్ని ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఉప్పు, పసుపు అండ్ కారం. అండ్ దీనిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. నీకోసం వేచుంది నా ప్రాణం, నువ్వు చెప్పలే. ఇది కలిపేసుకున్నాము. ఇది ఇట్లా ఉంచేస్తాను పక్కన. కొన్ని వెల్లిపాయలు ఒలిచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేద్దాము, తర్వాత మిర్చి. అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఇప్పుడు అల్లం లేదనమాట. ఇట్స్ ఓకే, చేయొచ్చులేం కాదు. అయిపోయింది ఇంకొక ఆనియన్. మేకప్ పోతుంది. గలీజ్ ఉంటుంది. అయిపోయింది. ఆనియన్స్ నేను మిక్సీలో వేసేస్తాను, అందుకని కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను.
ఇట్స్ ఓకే. బడే దేశాల్లో ఇట్లాంటి చిన్నవి అవుతూనే ఉంటాయి. ఆనియన్ కట్ చేసేసుకున్నాము. సో దీనిలోనే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. గ్రైండ్ చేసేద్దాము మొత్తం కలిపి. దీనిలో నేను యాడ్ చేస్తున్నాను కొన్ని ధనియాలు. కొన్ని అంటే నా గుప్పెట్లో ఎన్ని వస్తాయని తీసుకున్నా. అవి మొత్తం జాగ్రత్తగా యాడ్ చేసేయాలన్నమాట. ఇంకోటి మర్చిపోయా, జీరా. ఈ కబోర్డ్ అంతా కొంచెం మెస్సీగా ఉందని చెప్పి దీన్ని ఇలా కర్టన్ వేసి కవర్ చేశాను. నేను వెళ్ళి జీరా తీసుకొని వస్తాను. A few moments later. దరికేసి చాలు. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాము. వంట స్టార్ట్ చేసేద్దాం. చేపల కూర ఎప్పుడైనా వండాలి అంటే దానికి చాలా వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఉన్నది ఇది ఒకటే, ఆప్షన్ లేదు. లెట్స్ స్టార్ట్. నేను మర్చిపోయాను చింతపండు నానబెట్టాము. సో ఇప్పుడు చింతపండు ఇంకా సరిపోద్దా ఎక్కువ వద్దా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నానబెట్టాను. మర్చిపోయాను ఆనియన్ పేస్ట్ కూడా ఇప్పుడే వేయాలన్నమాట. ఇట్స్ ఓకే, అవుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ. అంటే ఇప్పుడు చూడండి, పుట్టిగా వంట చేసేదంటే కాన్సన్ట్రేషన్ అంతా వంట మీదే ఉంటుంది. అదే వీడియో తీయాలి, వంట చేయాలి అంటే కెమెరా యాంగిల్ బాగానే ఉందా లేదా, కనిపిస్తుందా లేదా, నేను ఏమైనా పాయింట్ మిస్ చేస్తున్నానా లేదా, కెమెరా అసలు ఆన్లో ఉందా లేదా, ఇవన్నీ చూడాలి కదా. అలాంటప్పుడు ఇవి మిస్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. ఓకే, ఇదంతా మగ్గిపోయిందనమాట. ఇందులో మనము ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసేసుకుందాం. చేపల కూర ఎప్పుడు కూడా గరిటె పెట్టి కలపకూడదు అనమాట. సో అందుకని ఇట్లా పెట్టేసి వదిలేస్తున్నాను. చింతపండు పులుసు అయిపోయిందనమాట. ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకుందాం. పులుసు అంతా పోస్తే కూడా ఒకసారి ఇట్లా 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 కలుపుకోవాలి. అంటే ఇలా అనుకుంటా రౌండ్గా. మీ ఇంట్లో చేపల కూర వండినప్పుడు దానికి దిష్టి తీస్తారా? అంటే అలా ఉంటుందంట, నాకు తెలీదు. ఇది బాగుంది కదా అని ఫాలో అయిపోయింది. ఇలా చేపల కూర పులుసు పోసి పెట్టేసిన తర్వాత మనం దిష్టి తీయాలంట, అప్పుడు బాగా వస్తుందంట. అంట ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకుందాం. ఓకే, బాగానే ఉంది. కొన్ని ఉప్పు పడుతుంది, ఉప్పు వేసేద్దాం. ఎంత అంటే నాకు తెలీదు, చేతికి వచ్చినంత వేస్తాను. ఇలా ఉంది ఇప్పటికి. సో ఇంకొంచెం బాగా మరిగి కొంచెం ఆ ముక్కకి అది పట్టిన తర్వాత అప్పుడు మనము కొత్తిమీర వేసేసుకున్నాం. పులుసు మరుగుతున్నది, సువాసన కూడా చాలా మంచిగా వచ్చుచున్నది. ఇప్పుడు వేసేద్దాం కొత్తిమీర. ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట నాకైతే. ఇప్పుడు లంచ్లో చేపల పులుసు అన్నం వేసుకుని అలా కలుపుకొని తింటూ ఉంటాం. నా భూతో నా భవిష్యత్ చూస్తారా? వావ్, బాగా చేసా, శబ్బాష్. సో ఫైనల్లీ మన చేపల పులుసు అయిపోయింది.
ప్లేట్లో అన్నం తెచ్చేసుకున్నాను, వేసేసుకుంటున్నాను. వేడి వేడి అన్నం విత్ చేపల పులుసు ఇలా ఉందో ట్రై చేసాను. చాలా బాగా వచ్చింది. ఫిష్ ముక్క కూడా బాగా ఉడికింది, పులుసులో కూడా అన్ని టేస్ట్ అంతా బాగుంది. సో ఇదే ఈరోజు వీడియో. నా ఈ విచిత్రమైన వంట మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. సో నాకైతే మంచిగా అనిపించింది. ఈ వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్ నాకు తండేల్ మూవీ ఇప్పుడు వస్తుంది కదా, దానికి నాగ చైతన్య గారు చేశారనమాట చేపల పులుసు. సరే అది చూసిన దగ్గర నాకు కూడా చేపల పులుసు తినాలనిపించింది, అందుకని ఇట్లా ట్రై చేశాను. అంత బాగా రాకపోవచ్చు, లేకపోతే అంతకన్నా బాగా వచ్చి ఉండొచ్చు. తినదు నేను కదా, నాకు తెలుసు. బాగుంది, నిజంగా బాగుంది. ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ యాజ్ యూజువల్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోయాను, విషింగ్ తండేల్ టీమ్ ఆల్ ది బెస్ట్. నాకు ఆ సినిమాలో బుజ్జితల్లి సాంగ్ చాలా బాగా నచ్చేసింది అనమాట. అది వింటూనే ఈ వంట కూడా చేశాను. అండ్ తండేల్ మూవీ వాళ్ళందరికీ, టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాయ్.